ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో, చంపించాలని చూశాడో, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాను. అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ 14th నైట్, మే 14th midnight, ఎర్లీ అవర్స్ ఆఫ్ 15th నా మీద చంపాలి అనుకుంటే పోలీసుల ద్వారా చంపించాను. ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి క్రూర మృగాన్ని ఈ హ్యూమన్ ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే, అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో, ఎలాగో పోవాల్సినోడు నువ్వు బ్రతికేవరా, నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం, అదే ధ్యేయంతో పనిచేశాను. నేను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దాదాపు క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పటి వరకు నేను పొత్తు గురించి మాట్లాడాలి. నన్ను చంపాలని చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవాల్సిన అవసరం ఉంది, ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. అప్పటికి ఎన్నో అపోహలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ము కాస్తుంది, అప్పులు ఇస్తున్నారు, అది ఇది ఎన్ని ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి, అందరూ కలవాలి అని నేను 2 సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది అని ఎవరికి 0.1% కూడా నమ్మకం లేనప్పుడు కూడా భీమవరంలో 7-8 నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలవాలని చాలా మంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు, మీకు తెలుసుంటాం. ఎందుకంటే ఆ తర్వాత చాలా మంది రాజుగారు మీరు చెప్పారు, మీ మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న బంధం కాసాం, మీరు చెప్పిందే నిజమైంది. యాక్చువల్గా అది నా కోరిక, నిజం చెయ్యాలి అన్నది నా నమ్మకం. ఆ దిశగానే పనిచేశాం. ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి అని ఆ తర్వాత రకరకాల మార్పులు అప్పటికే పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఈయనతో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటమిగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పుల్లో శ్రీకారం చుట్టి నిన్నటితో రివాల్ట్ ఉదయంతో అది పూర్తిగా కూటమికి అత్యద్భుత విజయాన్ని సాధించే దిశగా వెళ్తాను. ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతోమంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం 40-50 మందితో మాట్లాడాను. వాళ్ళే ఊహించాల ఎంత చేంజ్ ఉంటుందని చెప్పి. ఎంతోమంది బెంగళూరు నుంచి, అక్కడి నుంచి పనులకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఆ లోలోకి వచ్చి రే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ అవుట్ అయిపోయి చేశారు. రాయలసీమలోనే 35 స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం, అది చూస్తే ఇక్కడ సీన్ మనకు తెలుసు. ఇక్కడ మన గోదావరి జిల్లాలు కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కూడా పెనుమార్పు, శ్రీకాకుళం స్వీపు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఎవరు బ్రదర్ అనిల్ అనుకుంటా అన్నాడు, 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్నాడు. అన్న ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు, అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది, అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ, ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 15 వచ్చినా కూడా పోవాల్సిన పని లేదు. మరి నిన్న సజ్జల గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం
ఆయన ముఖ కవలికలు గమనించా. ఏడుస్తున్నాడు లిటరల్గా. ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలీరియం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు. ఎటువంటి వాటిని అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి బహుశా ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగో ఇస్తారు పర్మిషన్, అతనికి ఏదో మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నెలతో 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి, 1 to 100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మీలో చిన్న చెత్త అంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే మరి ఇవాళ నేను నా నియోజకవర్గం 2 నా జన్మ ప్లస్ పునర్జన్మ 2 పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఏ రోజైతే నేను శపథం చేశానో ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. నా ఆశయం ఏ ఆశయం కోసం వెంకటేశ్వరరావు బ్రతికించాడో ఆశయం నెరవేరింది. అడ్వాన్స్గానే నేను అట్ ది ఎర్లియస్ట్ బిఫోర్ ది రిజల్ట్ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞతలు, ప్రజల కోరికని మన్నించినందుకు, ప్రజలకి రాజ్యాంగ హక్కులు తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొలిచే వెంకటేశ్వరని దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది రిజల్ట్ ఏమవుతుందని. అందుకని ఈరోజు ఈ రచ్చబండ నిశ్చింతగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు. ఏదో ఆ సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెగరలు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సరదాలు ఎక్కువ, ఏదైనా కాశారంటే పోతారు. సరే మా పార్టీ వాళ్ళే బాగుపడతారు, అది వేరే విషయం. కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. సాక్షి పాఠకులకి నా మనవి. ఇక ఒకటి చెప్పాలి, ఒక అపప్రద నా మీద వేశారు. ఏంటంటే నేను సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో పదే స్క్రోలింగ్లో కూడా వేశారు. నా ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియాలో బాగా తిప్పారు. ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషిని అని చెప్పి చాలా దారుణంగా చేశారు. అది చాలా దారుణం. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, అయినా సరే వాళ్ళు అదే పబ్లిసిటీ చేశారు. నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు. ఇందాక నేను చెప్పానేంటి, ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శనిలా దాపురించాడో ఆ వ్యక్తిని మనం రాజకీయంగా లేకుండా చెయ్యాలి అన్నది. ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. నా పోరాటం ఒక వ్యక్తి మీద ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అతను క్రైస్తవుడు. అతను హిందూ అయినా నేను పోరాడేవాడిని, అతను ముస్లిం అయినా నేను పోరాడేవాడిని. అనుకోకుండా అతను వాళ్ళ తాతగారు ఎందుకన్నా మతం మారాడు. ఏ ఉద్యోగం లేక ఒక చర్చి దగ్గర గంటలు కొడతాను, గేటు దగ్గర
వాళ్ళ ముత్తాతకు తండ్రికో ఉద్యోగం కోసం ఏదో మతం మారాలరా అంటే ఆయన మతం మారారంట. అలా అనుకోకుండా ఆయన క్రైస్తవుడు అయ్యాడు. తప్పులేదు, ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజాకంటకుడు ఆ మతంలో ఉండటం, నేను ప్రజాక్షేమం కోసం ఆ వ్యక్తి నేను పోరాడితే నన్ను క్రైస్తవ ద్వేషగా చిత్రీకరించడం అన్యాయం. నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను, మిషనరీ కాలేజ్, లైలా కాలేజీలో చదువుకున్నాను. నాకు అన్ని మతాలు అంటే గౌరవం ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకు తెలుసు బైబిల్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. బైబిల్లో ప్రతి సినిమాలో హీరో విలన్ ఉన్నట్టు ప్రతి పురాణాల్లో కూడా ఒక నరసింహస్వామి ఉన్నాడంటే ఒక హిరణ్యకశిపుడు విలను, ఒక రాముడు ఉన్నాడంటే ఒక రావణాసురుడు విలను, అలాగా ఒక కృష్ణుడు ఉన్నాడంటే ఒక కంసుడు విలను. అలా ప్రతిదానికి ఓ హీరో విలను. సినిమాలు ఎలా ఉంటారో పురాణాల్లో కూడా మనకు అలాగే ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఓ సైతాన్ అని ఒక క్యారెక్టర్ ఉంది. అరే మీరు ఇతన్నేమో చాలా మంది తెలియక అతను పెట్టే ముదులు ఇవన్నీ చూసి మీరు జీసస్ లాగా ప్రతిరూపంలాగా భావిస్తున్నారేమో. ఒకవేళ అలాంటి ప్రతిరూపాలు ఉంటే అతను సైతానికి ప్రతిరూపం తప్ప జీసస్కి ప్రతిరూపం కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కావాలని పనిగట్టుకుని నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు. దానివల్ల రాజకీయంగా నాకు ఎటువంటి నష్టాలు లేవు. అయినప్పటికీ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను, నేను క్రైస్తవులకు వ్యతిరేకం కానే కాదు, పైగా ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్. ఇంకా ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షి రాతలు లేదు నా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మాటలు దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే ఇది నేను స్పెసిఫిక్గా చెప్పవలసి వస్తాను. వాళ్ళని పాప అమాయకులను చేసి నా మీద ఉచ్చుకోవాలని ప్రయత్నం చేయటం. గతంలో మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలతో అతను ఈ బోర్డులు పెట్టుకుని నేను ఈ ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పి, అలాగే నేను రైల్లో వస్తానేమో అని చెప్పి విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర క్రైస్తవులతో ర్యాలీలు చేయించాడు. స్టేషన్లో కూడా ర్యాలీలు చేయించాడు. ఎందుకంటే వాళ్ళని ఒక